Welcome back to Unfiltered Diaries. 1st February 2026. ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే, వ్యాలంటైన్స్ వీక్. ఒకప్పుడు ఉండేదన్నమాట. వ్యాలంటైన్స్ అనగానే చాలా ఎక్సైటెడ్గా ఉండే. బట్ ఐ హ్యావ్ నో ఎక్సైట్మెంట్ నో. బట్ వాట్ ఎవర్, స్కిప్ ఎసైడ్. లెట్స్ డిస్కస్ ఏమైంది వాళ్ళ, ఏంటి ఈరోజు డైరీ. ఈరోజు మార్నింగ్ నేను రన్నింగ్ చేద్దామని షూస్ వేసుకున్నాను అనమాట. వేసుకుని ఇలా బయట అడుగు పెడుతున్నా లేదో ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మై డాడ్. ఏమన్నాడు తెలుసా? నేను వస్తున్నా, కేజీ చికెన్ తీసుకొని రెడీగా ఉంచు అన్నాడు. ఇంకేం చేస్తా, వెళ్ళి కట్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట. వచ్చిన తర్వాత ఏమో కర్రీ చేస్తారు, బాగా తినచ్చు అనుకున్నా. చేసి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయిండు. నేను ఇంట్లోనే ఉండిపోయినా. తర్వాత మా అన్న వచ్చిండే అనమాట. చాలా అయింది మిత్రమా, వెళ్ళి ఫిష్ తిందాం అన్నారు. వెళ్ళి ఫిష్ తిన్నాం, కూర్చున్నాం. అక్కడ మా కొంతమంది కలిసారనమాట, మా విలేజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళతో కూర్చొని చక్కగా మాట్లాడుతూ డిస్కస్ చేస్తున్నాను అనమాట. రాజకీయం అంటే ఏంటి, అది ఇది అని చెప్పేసి చాలా. ఇప్పుడు నాకు అనిపించింది ప్రతి ఒక్కటి కష్టమైందే ఈ ప్రపంచంలో. ఒక డాన్స్ చేస్తున్నాను అనుకో, అది కష్టమే. ఒక రాజకీయాలు ఉన్నారనుకో, అది కష్టమే. ఒకరు బ్యాంకులో ఎంప్లాయీ ఉన్నారు, కష్టమే. ఒకరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు, అయినా కష్టమే. ఏదైనా కష్టాలే. బట్ ఏ కష్టాన్ని మనం చూస్ చేసుకొని సర్వైవ్ అవ్వగలుగుతామో మనం ఆ ఫీల్డ్లో ఉండాలి. దాన్ని చూస్ చేసుకోవాలన్నమాట. కొన్నిసార్లు మనం చూస్ చేసుకోలేకపోతే లైఫే చూస్ చేసుకుంటుంది మనని. అలా ఎన్నో డిస్కషన్ జరిగిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చాను అనమాట. సండే కదా ఈరోజు, పిల్లలందరికీ లీవ్, హాలిడే కదా. మా గల్లీలో చిన్న పిల్లలు ఉంటారు అనమాట. నా ఫ్రెండ్స్ ముగ్గురు, గౌతమి, హారిక అండ్ ప్రేమ్ సాగర్ అని. వెళ్ళి వాళ్ళ ముగ్గురితో మాట్లాడనమాట. చాలా రోజుల తర్వాత వాళ్ళు మిస్ అయ్యారు. అంటున్నారు, అన్న ఎక్కడికి వెళ్ళిపోయాను 9 రోజులు, నువ్వు మళ్ళీ రావేమో అనుకున్నాం, ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాను అనుకున్నావు అన్నారు. నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడనే ఉన్నా అని చెప్పేసి ధైర్యం చెప్పొచ్చా. దే ఆర్ హ్యాపీ. చిన్న చిన్న ఆనందాలే కదా జీవితం అంటే. ఏమంటారు, గుడ్ వైబ్స్. యాక్చువల్లీ ఈరోజు షెడ్యూల్ ప్రాపర్గా నేను చేద్దాం అనుకున్నా. బట్ ఏదైతే మార్కెట్లో నడుస్తున్నాయో, ఇన్స్టా ఓపెన్ చేస్తే రీల్స్, డిస్టర్బెన్స్. ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎన్వైర్మెంట్ డిస్టర్బెన్స్. ఎప్పుడైనా సరే నేను ఒక పని మొదలు పెడదాం అనుకోగానే తప్పకుండా ఏదో ఒక పని పడుతుంది. ఇక్కడ నుంచి అది ఏ మూల నుంచి వస్తుంది కానీ నాకు ఖచ్చితంగా ఒక పని పడుతుంది. మరి అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు రాసుందేమో ఇక్కడ స్టార్ట్ చేద్దామని కానీ ఏదో అవ్వాలని చెప్పేసి. అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. సండే అండ్ ఈరోజు నేను చికెన్ తినలేదనమాట, లేడీస్ ఫింగర్ తిన్నా. ఇది ఈరోజు ట్విస్ట్. కొంచెం ఓకే అనిపిస్తుంది ఈరోజు. నిన్నటికంటే ఈరోజు బెటర్ అనమాట. నిన్న కొంచెం ప్రైజెస్ అది ఇది ఫ్లక్చుయేషన్స్ అని చెప్పేసి కొంచెం మైండ్ డిస్టర్బ్ ఉండే. ఈరోజు మార్కెట్ క్లోజ్ కదా, అందుకే ఈరోజు ఏం లేదు. కానీ రేపు చూడాలి. ఈ మంత్ యాక్చువల్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కనిపించట్లేదు కానీ ఆగమాగముంది మైండ్లో. ఇంకేమంటారు, అంతే. మెల్లమెల్లగా ఏం చెప్పుకోవడానికి మేలకుండా అయిపోతున్నాయి అనమాట రోజుల్లో. కానీ ఎవరు తెలుసు ముందున్న రోజులు ఇంకా క్రేజీగా ఉండబోతున్నాయో అనే ఒక హోప్తో ఉండడం తప్ప మనం చేసేదేం లేదు. అంతా మనం చేసేది దీనికోసం. దట్స్ ఇట్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ దిస్ సోది విత్ పేషెన్స్. ఇట్స్ నాట్ సోది యాక్చువల్, ఇట్స్ మై ఫీలింగ్. గుడ్ నైట్. రేవంత్ లాస్ట్ యూ.